Hello, aspirants. Welcome to Bhagyalakshmi AIS Institute, where passion meet purpose. సో ఈరోజు మనము అయితే ఇంతకుముందు మనము టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి ఒక 120 డేస్కి ఒక ప్లాన్ అయితే ఇవ్వడం జరిగింది. సో నాకు చాలామంది స్టూడెంట్స్ అయితే అడిగారు మ్యామ్ గ్రూప్ 2కి కూడా ప్లాన్ చెప్పండి అని. సో మనకి ఎగ్జామ్ నోటిఫికేషన్ నేను ఇచ్చిన దాని ప్రకారం వస్తుందని మీనింగ్ కాదు. కొన్ని గ్రూప్స్లో షేర్ చేయడం వల్ల కొంతమంది నాకు మెసేజ్ కూడా పెట్టారు, మేడం 5 మంత్స్ పడుతుందా అని. ఇట్స్ నాట్ లైక్ దట్ అండి. మనకి ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు. బట్ ఏంటంటే మనకి నోటిఫికేషన్ వచ్చినాక కూడా ఒక 2.5 మంత్ నుంచి 3 మంత్స్ మనకి గ్యాప్ అయితే ఉంటుంది కదా. సో ఇప్పుడు నోటిఫికేషన్కి టైం ఉంటుంది. సో నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా మనం ఒక ఫ్లోలో ఉండాలి కాబట్టి ఇలా ప్లాన్ చేసుకొని అయితే చదవడం జరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చాకనే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తే ఎవరికైనా కూడా సిలబస్ కంప్లీట్ చేసుకోవడం సాధ్యం కాదు. సో అందుకని ఇప్పటి నుంచి మనం మంచిగా చదువుకుంటే కొంచెం అంటే ఒక కన్సిస్టెన్సీ అనేది మనకు ఉంటుంది. ఇప్పుడు వరకు అందరూ అంటే కొంతవరకు చాలా మటుకి డిసప్పాయింట్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ చేయలేక ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలంటే మనకంటూ ఒక ఫీల్ కూడా రావాలి కదా, అరే చదవాలి అని. సో అందుకే ఇప్పుడు చాలా మంది క్వశ్చన్ మార్క్లో ఉన్నారు, అసలు నోటిఫికేషన్ ఇస్తారా ఇవ్వరా ఏంటి ఎలా అని. దెర్ ఇస్ ఏ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నట్టుగా. సో ఎగ్జామ్స్ నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది కాబట్టి సో మనం ఏంటంటే ఇప్పటి నుంచి కొంచెం మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈవెన్ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా మనకు ఏంటంటే ఆ ఫ్లో ఉంటుంది, కన్సిస్టెన్సీ ఉంటుంది, అండ్ సిలబస్ కూడా మనం కవర్ చేసుకుంటాం కాబట్టి ఎగ్జామ్ బెస్ట్గా ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. సో ఇది నేను అంటే కొంతమంది నెగిటివ్గా అడిగే క్వశ్చన్స్ కాకుండా చాలా మంది చదవాలనుకున్న వాళ్ళ కోసం అయితే నేను ఎస్పెషల్గా చెప్తున్నాను. ఈ రోజు ఈ మాట చెప్పడానికి ఏంటంటే కొంతమంది నాకు పెట్టిన మెసేజెస్ కూడా నేను రీజన్ అని చెప్పొచ్చు. ఓకేనా. సో చూద్దాం 120 డేస్ ప్లాన్. సో 120 డేస్ ఈ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎప్పటి నుంచి మనం స్టార్ట్ చేసుకుంటున్నాం అంటే ఫిబ్రవరి 5th నుంచి స్టార్ట్ చేసుకుంటున్నామండి 120 డేస్ ప్లాన్లో. ఓకేనా. సో ఫెబ్ 5th నుంచి తీసుకుంటే ఫెబ్ 5th వచ్చేసి మనకి మండే అవుతుంది. అంటే ఈ రోజు మండే, నెక్స్ట్ మండే స్టార్ట్ చేసుకుంటాం. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి మనము పేపర్ 3 తోటి స్టార్ట్ చేస్తున్నామండి. సో పేపర్ 3లో ఇండియన్ ఎకానమీలో ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. ఓకేనా. ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ లో మళ్ళీ ఏంటి డెమోగ్రఫీ, ఇది ఇంపార్టెంట్. ఇందులో నుంచి మనకి క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా. సో డెమోగ్రఫీ, సైజు, పాపులేషన్, ఇలా మనము ఇది మొత్తం చూసుకోవాల్సి ఉంటుంది వన్స్. ఓకే. తర్వాత ట్యూస్డే వచ్చేసి నేషనల్ ఇన్కమ్. ఓకే. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మనం ఇక్కడ జాన్ మంత్ కరెంట్ అఫైర్స్ ఒకవేళ మనకి ఇప్పుడు ఈ 1-2 మంత్స్లో నోటిఫికేషన్ కానీ వస్తే మనం 1 year కరెంట్ అఫైర్స్ అయితే చదవాల్సి ఉంటుంది కాబట్టి అరౌండ్గా. సో జాన్ అయితే నేను స్టార్ట్ చేశాను. లేదు అని అంటే ఇక్కడ మీరు రీసెంట్గా తీసుకుంటే మే మంత్ నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే ఏప్రిల్ ఆర్ మే మంత్ నుంచి కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది ఎవరికి కన్వీనియంట్ని బట్టి వాళ్ళు మార్చుకోవచ్చు టైం టేబుల్. సో నేను చెప్పేది ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ విత్ జాన్ ఆర్ మే. సో జాన్ అనేది ఎందుకు అని అంటే ఇక్కడ ఒకవేళ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నా కూడా ఇది మీకు యూజ్ అవుతుంది అన్నట్టుగా. ఓకేనా. నెక్స్ట్ మే డే 3 వచ్చేసి మనకి 7th రోజు వెన్స్డే వచ్చేసి మనకి టాపిక్ వచ్చేసి ప్రైమరీ సెకండరీ సెక్టార్ అండి. అండ్ డే 4 వచ్చేసి మనకి ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్స్. ఓకేనా. ఇందులో ఎంఎస్ఎంఈ కానీ ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్స్, ఓకేనా, నీతి ఆయోగ్ అండ్ పబ్లిక్ ఫినాన్స్ ఆబ్జెక్టివ్స్ 5 year ప్లాన్ ఇందులో ఇంక్లూడ్ అవుతాయి. అండ్ డే 3లో వచ్చేసి మనకి అగ్రికల్చర్ రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి ఇది మనకి ఒక డే పడుతుంది. ఓకేనా. అండ్ అట్ ద సేమ్ టైం అలా కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. అండ్ డే 1 నుండి కూడా ఎంత పాసిబిలిటీ ఉంటే అంత లాజికల్ రీజనింగ్ అండ్ అర్థమెటిక్ కూడా డైలీ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ప్రాక్టీస్ చేయండి. ఎందుకనంటే ఇది సడన్గా 1 dayలోనో 1 monthలోనో 1 weekలోనో చేసేద్దామని అనుకోవద్దు. ఎందుకంటే ఇది కూడా మనకి స్కోర్ ఉంది కాబట్టి మీరు డైలీ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఒక 2-3 క్వశ్చన్స్ అయినా ప్రాక్టీస్ చేయండి. జస్ట్ ఈవెన్ ఒక 2-3 క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసుకుని వాటినైనా సాల్వ్ చేయండి. ఎందుకంటే మీకు ఆ ఫ్లో కన్సిస్టెన్సీ అయినా వస్తుంది. లేదంటే టాపిక్ వైజ్గా చేయండి. సో నేను టాపిక్స్ ఎందుకు మెన్షన్ చేయలేదు అని అంటే టాపిక్స్ ఇప్పుడు నేను ఇచ్చిందే అందరికీ సూటబుల్ అవ్వదు. ఎందుకంటే ఎల్ఆర్ అనేది ఇప్పుడు ఎల్ఆర్ కానీ మనం అర్థమెటిక్ కానీ తీసుకున్నప్పుడు చాలా మంది డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి సో ఏదన్నా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మీకు నచ్చినట్టుగా తీసుకొని చేయండి. లేదు అని అంటే అట్లీస్ట్ పీవైక్యూస్ ఇప్పుడు మనకి తెలంగాణలో కూడా ఇప్పుడు గ్రూప్ 1 2 సార్లు జరిగింది, గ్రూప్ 4 జరిగింది. సో ఇలా మన తెలంగాణలో జరిగిన ఎగ్జామ్స్ డిఏఓ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఏవో ఎగ్జామ్స్ కానీ సో ఏదన్నా మనకి ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ డిఫరెంట్ ఎగ్జామ్స్ జరిగినాయి, అవి కానీ తీసుకొని చేయండి అని నేను చెప్తున్నా. లేదంటే ఎందుకనంటే ఇప్పుడు ఆ పీవైక్యూ చేయడం వల్ల ఇప్పుడు మనకి గ్రూప్ 1లో జరిగిన పీవైక్యూ తీసుకొని చేయడము, లేకపోతే ఇలా తీసుకొని చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏరియా ఆఫ్ ద క్వశ్చన్ ఎక్కడ ఫోకస్ చేస్తున్నారు, క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు. ఎందుకంటే మనకి ఇయర్ ప్యాటర్న్ అనేది మారుతుంది కదా. సో ఇంతకు ముందు తీసుకున్నప్పటికి ఇప్పటికి ప్యాటర్న్ మారింది. ఫస్ట్ టైమే పెడుతున్నారు కాబట్టి
మనకి ఇప్పుడు ఎలా పెడతారో కూడా తెలియదు కాబట్టి మీరు కొంచెం బెస్ట్గా ప్రిపేర్ అయితే క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వచ్చినా కూడా మీకు ఈజీగా ఉంటుంది అన్నట్టుగా. ఓకేనా? సో నెక్స్ట్ డే 4 వచ్చేసి మనకి ఇండస్ట్రీస్ గురించి. మరి డే 5 తీసుకుంటే నేను ప్రతి వీక్‌లో ఫిఫ్త్ డే వచ్చేసి మిస్సింగ్ టాపిక్స్ ఇస్తున్నా అండి. ప్రతి ఫ్రైడే మీకు మిస్సింగ్ టాపిక్సే ఇచ్చా. ఎందుకనంటే ఇప్పుడు స్టార్ట్ చేయడమే మనం మళ్ళీ రిఫ్రెష్‌గా మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తూ ఉంటాం కొంచెం. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య గ్యాప్ వచ్చింది కాబట్టి మైండ్ కూర్చోగానే అంత ఫ్రెష్‌గా మనము అంటే అందరూ ఒకలా ఉంటారని కాదు. కొంతమందికి ఏమైతుందంటే చదవగానే అర్థమైపోతది, బాగుంటుంది. కొంతమందికేందంటే ఇంకా నోటిఫికేషనే రాలే గదా! ఇలా అని అనిపిస్తది. బట్ నేననేదేందంటే నోటిఫికేషన్ రాలేదు గదా! అని మీరు థింక్ చేయకుండా చదవండి. చదివితేనే మనకు సడెన్‌గా నోటిఫికేషన్ ఇచ్చినా గూడా సక్సెస్ రావాలంటే చదివితేనే వస్తది. ఓకేనా? అందుకనే కొంచెం కొంచెం మీరు మైండ్‌ని ఒక అలవాటు చేసుకోవాలి గాబట్టి నేనికిలా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకోటేందంటే ఒక డేలో ఒక టాపిక్ ఇస్తే అది ఆ రోజు కంప్లీట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఈవెన్ మీకు ఈ 4 డేస్‌లో ఈ 4 టాపిక్స్ కవర్ అయిపోయిందనుకోండి. జస్ట్ ఫిఫ్త్ డే రోజు రివిజన్ చేసేసుకొని సాటర్‌డే వచ్చేసి ఒక టెస్ట్ రాసేయండి. ఓకేనా? ఎవ్రీ సాటర్‌డే టెస్ట్ రాయండి. ఎవ్రీ సాటర్‌డే. సో, లేదు అనంటే డైలీ టెస్ట్. సో, మనం జనరల్‌గా అయితే మనం డైలీ టెస్ట్ కండక్ట్ చేస్తాం గదా! సో, డైలీ టెస్ట్ రాయాలనుకుంటే గూడా మీరు టాపిక్ వైస్‌గా డైలీ టెస్ట్ రాయండి. లేదు నేను డైలీ టెస్ట్ రాయను ఇప్పుడున్న మైండ్ సెట్‌కి వీక్లీనే రాసుకుంటా అంటే వీక్లీ ఆ వీక్‌లో చదివిన టాపిక్స్ మీద గూడా టెస్ట్ రాయండి మీరు. హాఫ్ లెంగ్త్ టెస్ట్. ఓకేనా? తర్వాత సండే తీసుకుంటే మీకు నేను ఫ్రీగా వదిలేసాను. అది మీ ఇష్టం. ఎందుకనంటే వీక్‌లో మనకి దేర్ ఇస్ ఎ నంబర్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్స్, ఇష్యూస్ సో మెనీ ఉంటాయి కాబట్టి మీకు సండే రోజు కుదిరితే సండే రోజు కూడా చదువుకోండి. అట్‌లీస్ట్ ఒక 5 అవర్స్ చదవండి. నేను చెప్పేదేంటంటే 5 అవర్స్ అయినా చదవండి. అండ్ లేదు అంటే వీక్‌లో గూడా మనం సమ్‌టైమ్స్ లైక్ హెల్త్ ఇష్యూస్ ఉండడమో, ఊరెళ్ళడమో ఏదో ఒకటి ఉంటుంది. సో, అలా ఆ రోజు మనం మిస్ అయితే ఆ రోజుని మీరు ఇక్కడ కవర్ చేసుకోండి. నెక్స్ట్ మండే 12థ్ ఇక్కడ మనకి డెమోగ్రఫీ అండ్ హెచ్ఆర్‌డి ఓకేనా? డెమోగ్రఫీ అండ్ హెచ్ఆర్‌డి ఇదొచ్చేసి తెలంగాణ ఎకానమీ రిలేటెడ్‌గా టాపిక్స్ అండి. ఓకేనా? తర్వాత అగ్రికల్చర్ అండ్ అలైన్డ్ సెక్టర్స్. నెక్స్ట్ ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్స్ 10థ్. నెక్స్ట్ డే 11థ్ సోషల్ డెవలప్‌మెంట్ అండ్ సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హెల్త్, ఎడ్యుకేషన్. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఫ్రైడే వచ్చేసరికి మిస్సింగ్ టాపిక్స్ అండ్ సాటర్డే వచ్చేసి రివిజన్ అండ్ టెస్ట్. ఓకే. డైలీ టెస్ట్ ఆర్ వీక్లీ టెస్ట్. ఏదన్నా ఒక టెస్ట్ రాయండి నేను చెప్పేది. ఈవెన్ నేను కండక్ట్ చేసే టెస్ట్ సిరీసే రాయమని నేను చెప్పట్లేదు. మీకు మనది నచ్చితే మనదే తీసుకోండి. ఇంకా వేరే ఎవరైనా ఇన్‌స్టిట్యూట్స్ నచ్చినా గూడా అదైనా తీసుకొని లేదు అనంటే మనకి మార్కెట్‌లో చాలా పేపర్స్ అవైలబుల్‌గా ఉన్నాయి కాబట్టి జస్ట్ మీరు బుక్ స్టోర్‌కెళ్ళేసి లైక్ టాపిక్ వైస్‌గా ఏమైనా టెస్ట్‌లుంటే తెచ్చేసుకొని ఈ టాపిక్ చదివేసి ఆ టెస్ట్‌ని కూడా మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, అలా కూడా చేయండి. ఎందుకంటే నేను టెస్ట్ ఎందుకు రాయమంటున్నా అంటే టెస్ట్ రాయడం వల్ల మీకు డోంట్ థింక్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ద టెస్ట్. ఫస్ట్ టెస్ట్ రాయడం వల్ల ఏమవుతుందంటే, మీరు మీ మైండ్‌కి ఒక అంటే వర్క్ చెప్తారు. సో, అది ఎంతవరకు మీకు రెస్పాండ్ అవుతుంది? ఎంతవరకు కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతుంది? ఈవెన్ సింపుల్ క్వెషన్స్ అయినా, హార్డ్ క్వెషన్స్ అయినా ఏ విధంగా మనం దానికి ఆన్సర్ చేయగలుగుతున్నాం అనేది మనకు అర్థమవుతది అన్నట్టుగా. అందుకని. ఓకేనా? నెక్స్ట్ మనకి డే 15 వచ్చేసి మండే. ఇక్కడొచ్చేసి ఇష్యూస్ అండ్ డెవలప్‌మెంట్ చేంజెస్ అండ్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్. ఓకేనా? నెక్స్ట్. సో, కరెంట్ అఫైర్స్ గూడా జాన్ నుంచి స్టార్ట్ చేసే వాళ్ళకి ఇక్కడ మనకి జాన్, ఫెబ్ కరెంట్ అఫైర్స్ వస్తది. మే నుంచి స్టార్ట్ చేస్తే మే, జూన్ కరెంట్ అఫైర్స్. ఓకేనా? నెక్స్ట్ డే 16 పావర్టీ అండ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్. ఓకే. సేమ్ ఎవ్రీ డే మర్చిపోకండి. ఎవ్రీ డే ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ ఎల్ఆర్ కానీ, అర్థమెటిక్ కానీ చేయండి. డే 17 వచ్చేసి రీజనల్ ఇన్‌ఈక్వాలిటీస్ అండి. అర్బనైజేషన్, ల్యాండ్ అక్విజిషన్ ఇలాంటివి. సారీ. డే 18 వన్ సెకండ్. సో సారీ. డే 18 తీసుకుంటే మనకి ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్. ఓకేనా? సో, ఇది డే 18. మళ్ళా ఫ్రైడే వచ్చేసి డే 19 అవుతుంది. మిస్సింగ్ టాపిక్స్ చూసుకోవాలి. అండ్ ఎవ్రీ సాటర్‌డే ఖచ్చితంగా హాఫ్ లెంగ్త్ టెస్ట్ రాయండి. ఓకే. నెక్స్ట్ డే 22 వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ వరకు ఎకానమీ టాపిక్స్ అయిపోయినాయి. ఎకానమీకి మనకి ఎన్ని రోజులు పట్టింది? అప్రాక్స్‌గా 20 డేస్ పట్టింది. ఓకేనా? సో, 20 డేస్ మంచిగా నిదానంగా టాపిక్ వైస్‌గా చదువుకోండి. నేను రిలాక్స్‌గా ఇచ్చాను టైమ్ టేబుల్. రిలాక్స్‌గానే చదవండి. అట్‌లీస్ట్ చదవండి. నేను చెప్పేదేంటంటే చదవండి. కొంతమంది ఇది తక్కువ, కొంతమంది ఇది ఎక్కువ, కొంతమంది అసలు ఇంక ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎన్ని ఉన్నా కూడా చదివే వాళ్ళు చదువుతూనే ఉంటారు గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది ఇదొక్కటే. ఖచ్చితంగా నాకు జాబ్ కావాలనుకున్న వాళ్ళు చదవాలి అంతే. చదివితేనే సక్సెస్ వస్తది. ఓకేనా? సో, ఇదొకటి. నెక్స్ట్ పేపర్ 4. పేపర్ 4 తీసుకుంటే నేను ఆల్రెడీ మనకి ఇప్పుడు గ్రూప్ 1
టైం టేబుల్‌లో కూడా ఇచ్చాను. 2 కామన్‌గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఏదన్నా ఒకటి తీసుకొని మంచిగా ప్రిపేర్ అవ్వండి టైం టేబుల్ కూడా. ఒకవేళ 2 కూడా బ్యాలెన్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి సేమ్ కామన్ సబ్జెక్ట్స్ ఉన్నది కాకుండా రిమైనింగ్ సబ్జెక్ట్స్ కోసం టైం పెట్టుకోవాలి. ఓకేనా? సో, నెక్స్ట్ తెలంగాణ ఎకానమీలో ద ఐడియా ఆఫ్ ద తెలంగాణ 1948 నుంచి 1917 వరకి. ఓకే. సో, ఇందులో టాపిక్స్ అన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ డే 23 తీసుకుంటే మెర్జర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఇంటూ ఇండియన్ యూనియన్. ఓకే. నెక్స్ట్ డే 24 తీసుకుంటే డిమాండ్ ఫర్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద లోకల్ పీపుల్ అండ్ సిటీ కాలేజ్ ఇన్సిడెంట్స్. తర్వాత మనకి ఈ కమిటీ రిపోర్ట్స్ ఉన్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి కమిటీ రిపోర్ట్ కానీ, తర్వాత మనకి ఎస్ఆర్సి రిపోర్ట్ కానీ, ఫజల్ అలీ కమిషన్, ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా చదవండి. తర్వాత కరెంట్ అఫైర్స్ అండ్ ఎల్ఆర్ కామన్. డే 25 వచ్చి ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1956, తర్వాత జెంటిల్మెన్ అగ్రిమెంట్, తర్వాత వయలేషన్ ఆఫ్ ద సేఫ్ గార్డ్స్, తర్వాత ఇవి ఈ టాపిక్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఇరిగేషన్ కానీ, వాటర్, పవర్, ఎడ్యుకేషన్, అన్ఎంప్లాయ్మెంట్, ఇవి కూడా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ అండ్ అర్థమెటిక్. నెక్స్ట్ ఫ్రైడే వచ్చేసి మిస్సింగ్ టాపిక్స్, సాటర్డే వచ్చేసి రివిజన్ అండ్ రివిజన్ టెస్ట్ రాయండి, సండే వచ్చి ఇట్స్ యువర్ విష్, అండ్ మండే తీసుకుంటే వయలేషన్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ సర్వీసెస్ రూల్స్ ఏమున్నవి, 1969 అజిటేషన్ ఏముంది, ఓకేనా. తర్వాత రోల్ ఆఫ్ ఇంటెలెక్చువల్ స్టూడెంట్స్, ఎంప్లాయ్మెంట్ రూల్ ఏముంది తెలంగాణ మూవ్మెంట్లో, అవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ డే 13 తీసుకుంటే ఫార్మేషన్ ఆఫ్ ద తెలంగాణ ప్రజా సమితి అండ్ కోర్స్ ఆఫ్ మూవ్మెంట్ అండ్ మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయి, తర్వాత లీడర్స్ అండ్ పర్సనాలిటీస్ ఏమున్నది, తర్వాత జివో 36 కూడా, ఇవి ఇంపార్టెంట్ అండి, ఇవి కూడా జాగ్రత్తగా చదవండి. తర్వాత డే 31 తీసుకుంటే ఇక్కడ పేజ్ 1 కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పేజ్ 2 మొబిలైజేషన్ పేజ్ 1971 టు 1990. సో ఇక్కడ మనకి కోర్ట్ జడ్జిమెంట్స్, ముల్కీ రూల్స్, తర్వాత ఆర్టికల్స్ 371D, తర్వాత 6 పాయింట్ ఫార్ములా, ఇది ఇంపార్టెంట్. తర్వాత జీవో 610, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటివన్నీ ఇందులో వస్తే ఇవి చూసుకోవాలి. సో యాక్చువల్గా దీనికి 1 డే, అంటే ఇప్పుడున్న మూమెంట్కి ఇది 1 డే సరిపోదని నా ఒపీనియన్. ఎందుకంటే నోటిఫికేషన్ వస్తే ఇది 1 డే కాదు, హాఫ్ డేలో కూడా చదవచ్చు. బట్ నోటిఫికేషన్ కంటే ముందు కాబట్టి సమ్ టైమ్స్ ఇంట్రెస్ట్ లేకపోకుండా ఉండవచ్చు. సో ఈ టాపిక్ని మీరు మళ్ళీ నెక్స్ట్ వీక్ ఈ ఫ్రైడే రోజు మోస్ట్లీ అక్కడ ఏమైనా మిస్ అయితే ఇక్కడ కవర్ చేసుకోండి, ఓకేనా. అండ్ థర్స్డే వచ్చేసి రైజ్ ఆఫ్ ద రీజనల్ పార్టీస్ 1980s అండి. అండ్ తర్వాత తెలంగాణ నేషనల్, తెలంగాణ జాతి, ఇలాంటివి మీకు అన్నీ ఉన్నాయి కదా, ఈ టాపిక్స్ అన్ని చూసుకోవాలి. నెక్స్ట్ డే 33 తీసుకుంటే మిస్సింగ్ టాపిక్స్, డే 34 వచ్చేసి రివిజన్, డే 35 వచ్చేసి మనకి సండే అవుతుంది, 36 వచ్చేసి మళ్ళీ డామినెంట్ కల్చర్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద తెలంగాణ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్, దళిత్ లాంగ్వేజ్. సో ఇలా మనకి టాపిక్స్ ఇక్కడ ఏమైతున్నాయి ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్గా, ఓకేనా, ఈ టాపిక్స్ అన్ని కవర్ చేసుకోవాలి. నెక్స్ట్ డే 37 తీసుకుంటే టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ 1991 టు 2014 వరకు ఏమేమి ఉన్నాయి అనేది, అండ్ మనకి తెలంగాణ పార్టీ కానీ, టీఆర్ఎస్ మూవ్మెంట్, ఓకేనా, కమిటీస్ ఉన్నాయి, జాయింట్ ఎంప్లాయ్మెంట్ కమిటీస్, ఇవన్నీ ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి. నెక్స్ట్ డే 38 తీసుకుంటే మనకి రోల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, మెయిన్గా టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఓకేనా, తర్వాత రిమైనింగ్ పార్టీస్ టీడీపీ, ఎంఐఎం, ఇలా వీటి యొక్క పాత్ర ఏముంది తెలంగాణ మూవ్మెంట్లో అనేది చూసుకోవాలి. డే 39 తీసుకుంటే మనకి ఇక్కడ ఆర్గనైజేషన్స్, అన్ఆర్గనైజింగ్ సెక్టర్స్ కానీ, వాటికి రిలేటెడ్గా ఏమున్నవి, తర్వాత లిటరసరీ వర్క్స్ కానీ, సింగర్స్, స్టూడెంట్స్, జర్నలిస్టు, డాక్టర్స్, ఇలా వీళ్ళందరూ కూడా మన మూవ్మెంట్లో ఏ విధంగా పార్టిసిపేట్ అయ్యారు, ఇది చాలా ఇంపార్టెంట్. కొంచెం లెందీగా ఉంటాయి, గుర్తుపెట్టుకోవాల్సినవి కూడా ఎక్కువ ఉంటాయి, బట్ చదవాల్సిందే కదా, సో చదువుకోవాలి, ఓకేనా. ఏదైనా మిస్ అయితే, కంప్లీట్ అవ్వకపోతే ఫ్రైడే రోజు యూజ్ చేసుకోండి, సాటర్డే రోజు రివిజన్ చేసేసి టెస్ట్ రాయండి, సండే యువర్ హ్యాండ్. నెక్స్ట్ డే 43 తీసుకుంటే డే 43లో మనకి ఇక్కడ పార్లమెంటరీ ప్రాసెస్ యూపీఏ, ఓకేనా. సో పార్లమెంటరీ ప్రాసెస్ అండ్ యూపీఏ అండ్ మీటింగ్స్ ఏమేమి ఉన్నాయి, సో ఈ విధంగా చూసుకోవాలి. సెంట్రల్ హోమ్ మినిస్టర్ కానీ, తర్వాత శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు, ఏపీ అసెంబ్లీ, తర్వాత మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014, ఇవన్నీ మనకి డే 43లో వస్తాయి. నెక్స్ట్ డే 44 తీసుకుంటే సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సొసైటీ అండ్ కల్చరు, లేటర్ వేదిక్ కల్చరు, ఇవి ఏమన్నాయో చూసుకోవాలి. నెక్స్ట్ డే 45 తీసుకుంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఢిల్లీ సుల్తాను, ఎకనామిక్ కల్చర్, అంటే ఇక్కడ మనకి ఏం స్టార్ట్ అయింది, పేపర్ 2 స్టార్ట్ అయింది, రిమెంబర్, ఓకేనా. ఇక్కడ మనకి పేపర్ 2 స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే 46 తీసుకుంటే మనకి మోడర్న్ ఇండియా స్టార్ట్ అవుతుంది అండి, అడ్వాంట్ ఆఫ్ యూరోపియన్స్ అండ్ రైస్ ఆఫ్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ద. సో ఇది మోస్ట్లీ 1 డేలో సరిపోదు నేను ఇక్కడ ఇచ్చిన టాపిక్, బట్
ట్రై చేయండి. ఈవెన్ ఒకవేళ సరిపోకపోయినా మనకి మిస్సింగ్ డే ఉంటుంది కాబట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. తర్వాత రివిజన్ చేసుకొని సండే రోజు టెస్ట్ రాయండి. నెక్స్ట్ పేపర్ 2లోనే సోషియో ఎకనామిక్ కల్చరల్ కండిషన్ ఆఫ్ ద ఏన్షియంట్ తెలంగాణ శాతవాహనాసు, ఇక్ష్వాకు అండ్ విష్ణుకుందని. సో, ఈ విధంగా మనకి ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకోవాలి. తర్వాత మిడ్‌వల్ కూడా ఇందులోనే కొన్ని టాపిక్స్ అయితే యాడ్ చేశాను. ఇదంతా వన్ డేలో కావచ్చు, కాకపోవచ్చు. బట్ ఎందుకు వన్ డే ఇచ్చాను అనంటే, ఈ టాపిక్స్ అనేది మనము ప్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి. సో, మీరు ఆ ఏరియాస్ మీద ఫోకస్ చేయండి. బల్కి బుక్కులు చదవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు చదివి ఉన్నారు. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ న్యూ, మీరు ఒకవేళ కొత్తగా ఎంట్రీ అవుతున్నారు అనంటే, మీరు ఖచ్చితంగా ఒకసారి బేసిక్ రీడింగ్ ఇవ్వాల్సిందే. లేదు నేను ఆల్రెడీ చదివాను అనుకుంటే జస్ట్ గో త్రూ ద ఇంపార్టెంట్ పాయింట్స్. మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం పాయింట్స్ ఉన్నాయి అనే దాని మీద వెళ్ళండి అని నేను చెప్తున్నాను. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ లాంగ్వేజెస్, లిటరసీ వర్క్స్, సో జస్ట్ ఒక టేబుల్ వేసేసుకోండి. ఇలా మనకు శాతవాహన, ఇక్ష్వాకు, విష్ణుకుండని ఇలా మీరు ఒక టేబుల్ వేసేసుకొని ఆ టేబుల్ రిలేటెడ్‌గా జస్ట్ అన్ని పాయింట్స్ రాసేసుకుంటే మీకు రివిజన్ కూడా సింపుల్‌గా ఉంటుంది. ఓకేనా? ఈవెన్ ఇక్కడ కంప్లీట్ అవ్వకపోతే మనకి ఇక్కడ డే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ పేపర్ 2లోనే మనకి ఫౌండేషన్ ఆఫ్ ద ఆసఫ్ జాహీ డైనాసిటీ వీటి గురించి, తర్వాత సోషో కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ తెలంగాణ. సో, ఇవి మీకు డే 51 రోజు ఉంటుంది. నెక్స్ట్ డే 52 వచ్చేసి మనకి ఇక్కడ యాక్చువల్‌గా నేను రివిజనే ఇద్దాం అనుకున్నాను. ఎందుకు రివిజన్ ఇవ్వలేదు అనంటే, మళ్ళీ సేమ్ మనకి ఫ్రైడే రోజు మిస్సింగ్ టాపిక్ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే మనం ఇంకా గ్యాప్స్ ఇచ్చుకుంటూ పోతే మనకి టైం కూడా ఎక్కువ వస్తుంది. ఒకవేళ ఈ లోపు నోటిఫికేషన్ వచ్చేసిందనుకోండి, మళ్ళీ మనకి టైం సరిపోదు కదా! ఆల్రెడీ ఇప్పటికే మనకి థర్డ్ మంత్ అయిపోవడానికి వచ్చింది అందుకని. ఓకేనా? సో, పేపర్ 2 తీసుకుంటే పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలిసీ. ఈ విధంగా మనకి డే 52 రోజు ఉన్నది. అండ్ డే 53 తీసుకుంటే ఫండమెంటల్ రైట్స్ అండ్ డీపీఎస్పీస్ ఇచ్చాం. సారీ, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ ఓన్లీ. ఫ్రైడే వచ్చేసి యాజ్ యూజువల్‌గా మిస్సింగ్ టాపిక్స్ ఉంటది. ఏదైనా కవర్ కాకపోతే చేసేసుకోండి. సాటర్డే కూడా మీకు రివిజన్ ఇచ్చాను. ఒకవేళ మీకు ఇక్కడ కంప్లీట్ అవ్వలేదు టాపిక్ అనుకుంటే సాటర్డే కూడా చదివేసుకోండి. సండే రోజు రివిజన్ చేయండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక సండేని మనం ఖచ్చితంగా యూజ్ చేసుకోవాల్సిందే. మార్చ్ వచ్చేస్తుంది కాబట్టి, ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి ఏప్రిల్ మంత్ స్టార్ట్ అవుతుంది. సో, ఏప్రిల్ మంత్ స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఇంకో కొంచెం జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో, ఇక్కడ మరి ఏప్రిల్ మంత్‌లో ఫస్ట్ మనం ఏ టాపిక్ ఇచ్చామనంటే ఫెడరలిజము. ఓకేనా? ఫెడరలిజము, లెజిస్లేటివ్, ఫినాన్షియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్, యూనియన్ అండ్ స్టేట్‌కి ఏమున్నవి. తర్వాత 58 రోజు తీసుకుంటే యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్. సో, వీళ్ళ గురించి. 59 తీసుకుంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క అమెండ్మెంట్స్ ఏమున్నవి. 73, 74 అమెండ్మెంట్స్ యాక్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఏదైనా స్టేట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే ఇది లోకల్ గవర్నమెంట్ కదండీ! సో, జాగ్రత్తగా చదువుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎలక్టోరల్ మెకానిజము, తర్వాత ఎలక్టోరల్ లాస్, ఎలక్షన్ కమిషన్, పొలిటికల్ పార్టీస్ ఏమున్నవి, యాంటీ డిఫెక్షన్ లా ఇది. నెక్స్ట్ ఫ్రైడే యాజ్ యూజువల్‌గా మనకి మిస్సింగ్ టాపిక్స్ ఉంటుంది. నెక్స్ట్ సాటర్డే వచ్చేసి రివిజన్, సండే వచ్చేసి మీకు ఏదైనా మిస్సింగ్ టాపిక్ ఉంటే కంప్లీట్ చేసేసుకోండి. నెక్స్ట్ మండే రోజు మళ్ళీ స్పెషల్ కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఏమున్నవి, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈ విధంగా చూసుకోవాలి. ఓకేనా? నేషనల్ కమిషన్స్. నెక్స్ట్ 65 రోజు వచ్చేసి నేషనల్ ఇంటిగ్రేషన్ ఇష్యూస్, ఛాలెంజెస్. ఇక్కడ ఇంటర్నల్ సెక్యూరిటీ మనకి యాడ్ అవుతుంది. సో, టాపిక్స్ చూడడానికి తక్కువనే కనిపిస్తది గానీ, చదవాల్సింది కొంచెం ఎక్కువగా ఉంటది. చూసుకోవాలి. తర్వాత వెన్స్‌డే తీసుకుంటే ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ అండ్ సోషల్ ఇష్యూస్ ఇవ్వడం జరిగింది. తర్వాత థర్స్‌డే తీసుకుంటే సోషల్ మూవ్‌మెంట్స్. ఓకేనా? తర్వాత ఫ్రైడే యాజ్ యూజువల్‌గా మనకి మిస్సింగ్ టాపిక్స్. ఒకవేళ మీకు ఇక్కడ ఏదైనా పాలిటీలో కంప్లీట్ కాకపోతే ఫ్రైడే చూసుకోండి. అండ్ ఈ సోషల్ స్ట్రక్చర్‌లో, సోషల్ ఇష్యూస్‌లో కవర్ కాకపోతే దాన్ని సాటర్డే చూసేసుకొని టెస్ట్ రాయాలి. ఓకే. నెక్స్ట్ డే 70 వచ్చేసిందండి అప్పటికే. 70 వచ్చేసరికి మనం సోషల్ పాలిసీస్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ. సో, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇవి జాగ్రత్తగా చదువుకోవాలి. డే 72 తీసుకుంటే సొసైటీ ఇన్ తెలంగాణలో. సొసైటీ తెలంగాణ అంటే ఏమొస్తాయండి మనకి వెట్టి, మన జోగిని సిస్టము, దేవదాసి సిస్టము, చైల్డ్ లేబరు, గర్ల్ చైల్డ్. సో, మనకి ఫ్లోరోసిస్, మైగ్రేషన్ ఇలాంటివి ఉన్నాయి కదా! ఇవి వస్తాయి అన్నట్టుగా. డే 73 తీసుకుంటే సొసైటీ ఇన్ తెలంగాణ. సో, సేమ్ టాపిక్స్ మళ్ళీ ఎందుకు ఇచ్చాను అనంటే, ఈ టాపిక్స్‌కి మనకి కంటెంట్ తక్కువగా ఉంటుంది. క్వెషన్స్ ఎక్కువగా ఉంటుంది. సో, నేను మన పీవైక్యూస్ 4 పేపర్స్ ఇచ్చాను. ఆ 4 పేపర్స్‌లో కూడా మీకు చాలా మట్టుకైతే కంటెంట్ నేను కవర్ చేశాను. చూసిన వాళ్ళకైతే ఐడియా ఉండే ఉంటుంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మన టెలిగ్రామ్ ఛానల్ లింకు ఉంటుంది. చూడండి. మీకు కొంచెం ఐడియా వస్తుంది. తర్వాత డే 74 వచ్చేసి సైన్స్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. లేదు అనంటే మీరు డేస్ ఇక్కడ సైన్స్ వచ్చేసి మీరు డైరెక్ట్ మండే రోజు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రైడే రోజు మిస్సింగ్ టాపిక్స్, సాటర్డే రోజు రివిజన్. అండ్ సండే మళ్ళా మండే వచ్చేసి మనకి జనరల్ సైన్స్ స్టార్ట్ అవుతుంది. నేను ఎందుకు ఇక్కడ గ్యాప్స్ ఇవ్వట్లేదు అంటే ఆల్రెడీ మనకి 4th మంత్ వచ్చేసింది. ఓకేనా?
4th మంత్ వచ్చేసింది కాబట్టి నేను గ్యాప్స్ తక్కువగా ఇచ్చుకుంటూ వస్తున్నాను. సో ఇంకా జనరల్ సైన్స్‌లో ఇండియా అచీవ్‌మెంట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో చూసుకోవాలి. తర్వాత డే 17 సోషల్ పాలిసీస్, వెల్‌ఫేర్ ప్రోగ్రామ్స్, లైక్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇవన్నీ మనం చెప్పుకున్నాం గదా! సో, ఇవన్నీ చూసుకోవాలి. డే 18 వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, మిటిగేషను. సో, ఇది చాలా కొంచెం టాపిక్ ఎక్కువగా ఉంటుంది. అందుకే 2 డేస్ ఇవ్వడం జరిగింది. డే 82 వచ్చేసి సేమ్ మిస్సింగ్ టాపిక్స్, 83 రివిజన్ అండ్ టెస్ట్, 84 సండే. నెక్స్ట్ డే 85 కూడా నేను సేమ్ టాపిక్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ స్కీమ్స్, దీనికి రిలేటెడ్‌గా స్కీమ్స్ గానీ, యాక్ట్స్ గానీ, ఇవన్నీ మన స్టేట్ లెవెల్‌లో చూసుకోవాలి, సెంట్రల్ లెవెల్‌లో చూసుకోవాలి కాబట్టి టైం పడుతుంది. నెక్స్ట్ డే 86 వచ్చేసి వరల్డ్ జియోగ్రఫీ రిలేటెడ్ టాపిక్స్, 86, 87 అండ్ డే 88 వచ్చేసి ఇండియన్ జియోగ్రఫీ, డే 89 వచ్చేసి మిస్సింగ్ టాపిక్స్, డే 90 సాటర్డే రివిజన్. ఓకేనా? రివిజన్ అండ్ టెస్ట్. డే 91 సండే వచ్చేసి మీ చాయిస్. అండ్ 92 మండే వచ్చేసి ఇండియన్ జియోగ్రఫీ, 93 ఇండియన్ జియోగ్రఫీ, 94 డే 94 కూడా ఇండియన్ జియోగ్రఫీ. ఇండియన్ జియోగ్రఫీకి మనం 4 డేస్ ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ ఒక 4 డేస్ మనకి తెలంగాణ జియోగ్రఫీ, డే 96, 97, 98, 99, 100 వరకు తెలంగాణ జియోగ్రఫీ. అండ్ డే 101 రోజు నేను మీకు ఇండియన్ జియోగ్రఫీ అండ్ తెలంగాణ జియోగ్రఫీ కలిపి ఇచ్చాను. ఏది మన 101, 102కి ఆ వీక్ కంప్లీట్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ ఫ్రైడే వచ్చేసి మిస్సింగ్ టాపిక్స్ అండి. నెక్స్ట్ డే 104 వచ్చేసి రివిజన్ టాపిక్. నెక్స్ట్ 106. సో ఇక్కడ మనకి పేపర్ 1 స్టార్ట్ అయింది కదా! పేపర్ 1లో హిస్టరీ, కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అండ్ హిస్టరీ, కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అంటే ఇక్కడ మనకి చాలా టాపిక్స్ కవర్ అవుతాయి. సో అందుకే ఇక్కడ మనం 4 డేస్ అయితే తీసుకోవడం జరిగింది. ఓకే. తర్వాత సొసైటీ, కల్చర్ అండ్ హెరిటేజ్, ఆర్ట్ అండ్ లిటరేచర్ ఆఫ్ ద తెలంగాణ. సో తెలంగాణకి కూడా నేను ఇక్కడ 2 డేస్ ఇచ్చాను. ఒకవేళ మీరు హిస్టరీ, కల్చర్ ఆఫ్ ఇండియా, జియోగ్రఫీ 3 డేస్ చదువుకొని తెలంగాణకు కూడా 3 డేస్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది సెంట్రల్ టాపిక్స్‌లో స్ట్రాంగ్‌గా ఉంటారు. స్టేట్ టాపిక్‌లో వీక్‌గా ఉంటారు. కొంతమంది స్టేట్ టాపిక్‌లో స్ట్రాంగ్‌గా ఉంటారు. సెంట్రల్‌లో వీక్‌గా ఉంటారు. సో జస్ట్ ఇక్కడ చిన్న మోడిఫికేషన్ కావాలంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ డే 111 తీసుకుంటే మనకి సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. తర్వాత 112 తీసుకుంటే సండే వస్తుందండి. అండ్ ఇక్కడ నేను చూసారా మీరు టైం ఇవ్వట్లేదు ఇంకా. ఇక్కడ ఫ్రైడేకి మిస్సింగ్ టాపిక్ ఇక్కడ ఇవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ చదవాల్సింది ఉంది. ఈవెన్ ఇన్ కేస్ మనకి నోటిఫికేషన్ వస్తే మళ్ళీ ప్రాబ్లమ్ అవ్వద్దు అన్న ఇంటెన్షన్ తోటి ఇవ్వలేదు. సో నెక్స్ట్ 113 వచ్చేసి సోషల్ ఎక్స్‌క్లూజన్, రైట్ ఇష్యూస్. అప్పటి వరకు కూడా మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ లేకుంటే మీరు మెల్లగా పెట్టుకోవచ్చు 1 డే ఎక్స్‌ట్రా. కానీ 1 డే ఎక్స్‌ట్రాస్ పెట్టుకోకండి. ఎందుకంటే ఇది 1 రీడింగే. ఇక్కడ 2 రీడింగ్స్, 3 రీడింగ్స్ ఇవ్వట్లే నేను. మీకు 1 రీడింగ్‌కే ఇంత టైం పడుతుంది. సో కంప్లీట్ చేసుకుంటే సెకండ్ రివిజన్, థర్డ్ రివిజన్‌కి మీకు ఈజీగా ఛాన్స్ ఉంటుంది కదా! అందుకని. తర్వాత 114 డే 113 వచ్చేసి సోషల్ ఎక్స్‌క్లూజన్, రైట్ ఇష్యూస్ ఏమున్నాయో అనేది ఉంటుంది. సేమ్ మన డే 114 కూడా మీకు సోషల్ ఎక్స్‌క్లూజనే. తర్వాత డే 115 వచ్చేసి నేను హాఫ్ లెంగ్త్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డే 116 వచ్చేసి ఇప్పుడు మీకు ఇంతకుముందు లాజికల్ రీజనింగ్, అనలైటికల్ ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా నేను మీకు ఇక్కడ నుంచి ఇచ్చానండి. ఇది కూడా ఒకసారి చూసుకోండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం మర్చిపోయాను. సో ఎందుకంటే డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా ఇంపార్టెంట్ పేపర్. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇక్కడ మీకు డే 57 నుంచి స్టార్ట్ చేశాను. కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేయండి డైలీ. లైక్ అర్థమెటిక్ రీజనింగ్, లాజికల్, అనలైటికల్ రీజనింగ్. సో డైలీ కొంచెం కొంచెం స్టార్ట్ చేస్తే డైలీ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ ఇంక్రీజ్ చేసుకోండి మెల్లిమెల్లిగా. ఏది ఈ లాజికల్ రీజనింగ్ పార్టే కానీ, అర్థమెటిక్ పార్టే కానీ, తర్వాత మనకి డేటా ఇంటర్ప్రిటేషన్‌కి కానీ కొంచెం టైం పెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్‌తో స్టార్ట్ చేయండి. కొంచెం కన్సిస్టెన్సీ వచ్చిన కొద్దీ 1 అవర్ చేసేసుకోండి. అప్పుడు సింపుల్‌గా ఉంటది. ఓకేనా? సో దీంతో పాటు మీకు నేనిక్కడ చూడండి డే 4 వచ్చేసింది. 115 వచ్చింది. 1116 వచ్చేసరికి ఇప్పుడు ఆల్రెడీ మీరు డేలో 1 అవర్ చేస్తున్నారు గదా! సో నేను ఇక్కడ ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత 17కి వచ్చేసరికి సేమ్ మళ్ళా లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అబిలిటీ. తర్వాత 118 వచ్చేసరికి బేసిక్ ఇంగ్లీష్ పేపర్. బేసిక్ ఇంగ్లీష్ మనకు అవసరం కదండీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అది చూసుకుంటాము. నెక్స్ట్ సండే వస్తుందండి. 120కి మన షెడ్యూల్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇది మనకి టీఎస్‌పీఎస్సీకి పేపర్ 2కి నేను ఒక 120 డేస్‌కి ఇచ్చే ప్లాను. బిఫోరే రావచ్చు మన నోటిఫికేషను, ఆఫ్టరే రావచ్చు. మనకైతే కన్ఫర్మేషన్ లేదింకా. సో ఎప్పుడొచ్చినా కూడా మీరు ఎగ్జామ్‌కి రెడీగా ఉండాలన్నది ఉద్దేశ్యం అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మీకేదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు మన కామెంట్ సెక్షన్‌లో గాని, మన టెలిగ్రామ్ ఛానల్ కానీ మీరు అడగొచ్చు. అండ్ ఇవి మన టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అండి. ఇక్కడ మీకు కనిపించేది. అండ్ ఇదొచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ లింకు. సో మీకు ఏదైనా అప్డేట్స్ కూడా మనం చేస్తూ ఉంటాము. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా మన ఫోన్ నంబర్ కూడా అవైలబుల్ గానే ఉంటుంది. మన యాప్‌లో కూడా మనము టెస్ట్‌లు కూడా పెడతాము.
సో మీకు ఎవరికైనా టెస్ట్ రాయాలి అనుకున్నా కూడా మనం యాప్లో అయితే టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి టెస్ట్ కూడా కండక్ట్ చేస్తామండి. ఇంతకుముందు మనము యాప్ లేకున్నా కూడా నాకు చాలామంది స్టూడెంట్స్ అయితే సపోర్ట్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. ఇకపై నుంచి ఎవరు రాయాలనుకున్నా కూడా యాప్ మన వెబ్సైట్ అవైలబుల్గా ఉంది. మీరు డైరెక్ట్ ఆన్లైన్ టెస్ట్ రాసేసుకోవచ్చు. సో ఇంకా ఫర్దర్గా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా